హరి ఈ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఉద్దానం వాసుల చిరకాల కళ అంటే దాదాపు 4 దశాబ్దాల చిరకాల కళ అయినటువంటి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, అది కూడా వంశధార నదీ జలాలను తీసుకొచ్చి అందించే బృహత్తర కార్యాన్ని ప్రారంభించారు. మరోవైపు 200 పడకల సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆసుపత్రిని పలాసలో ప్రారంభించడం ఈరోజు ఒక చారిత్రాత్మక దినంగా చెప్పుకోవచ్చు. ఉద్దానం ప్రజలు ఏదైతే ఒక డ్రీమ్, ఏ నాయకుడైతే మాకు వచ్చి ఆదుకుంటాడు, ఏ నాయకుడైతే వచ్చి మమ్మల్ని కాపాడుతాడు ఈ సమస్యల నుంచి అని ఎదురు చూశారో, ఈ రోజున ఆ మహానాయకుడుగా సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉద్దానం వాసుల తాలూకా కోరికను నెరవేర్చినటువంటి రోజు ఇది. అందుకే ఈ రోజున ఈ ఉద్దానం పల్లెలన్నీ కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా కూడాను ప్రజలు తండోపతండాలుగా ముఖ్యమంత్రి గారి తాలూకా బహిరంగ సభలో పాల్గొవాలని, కృతజ్ఞతలు తెలియజేయాలని పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూసాం. ఇక ఈ ఉద్దానం కిడ్నీ రోగాలకు సంబంధించినటువంటి పరిస్థితి కానీ చూసినట్టయితే 40 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ కిడ్నీ డిసీజెస్ ఐడెంటిఫై అయ్యాయి. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడాను దీని మీద ఏదో మందులు వేయిస్తే తగ్గిపోతుంది అన్నటువంటి కోణంలోనే చూశారు తప్పితే శాశ్వతమైనటువంటి పరిష్కారం, ఈ మూలాలను పెకిలించాలి అనేటువంటి ప్రయత్నం అయితే ఎక్కడ కూడా చేయలేదు. దీంతో ఇప్పటి వరకు కూడాను ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితి, తల్లిదండ్రులు లేక బిడ్డలు అనాథలైనటువంటి పరిస్థితి, బిడ్డలను కోల్పోయి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో దుర్భర జీవితం గడుపుతున్నటువంటి దుస్థితి ఇది ఈ రోజున ఉద్దానంలో ఏ పల్లెల్లో చూస్తున్నా కూడా మనకి కనిపిస్తున్నటువంటి దృశ్యాలు, చెల్లించిపోతున్నటువంటి దృశ్యాలు. గతంలో కూడా సాక్షి టీవీ ఎన్నో కథనాలు ప్రసారం చేసి అప్పట్లో పాలకల్లో చలనం తెప్పించి ఆ రోజున ఈ ప్రాంతంలోని డయాలసిస్ కేంద్రాలు దాదాపు ఒక 50 డయాలసిస్ బెడ్స్ ఉన్నాయంటే మనం మీడియా చేసినటువంటి కథనాలు అక్కడ ప్రజల దుర్భర జీవితాల వల్లనే ఈ రోజున వచ్చినాయి. కానీ అక్కడ ఉన్నటువంటి పాలకులు అయితే మాత్రం అక్కడ డ్రింకింగ్ వాటర్ అని అయితే మాత్రం అది కండమ్ అయిపోయింది అనేటువంటిది విశ్వస్థాయి విశ్వవిద్యాలయాలు కూడా ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేసి చెప్పే ఇక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్, ఇక్కడ ఉన్నటువంటి రాతి పొరల్లోనే హార్డ్ మెటల్స్ ఉన్నాయి. ఈ హార్డ్ మెటల్స్ వలన ఈ వాటర్ తీసుకోవటం వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు కొద్దిసేపటి క్రితం డాక్టర్ రవిరాజ్ గారు ఈ ప్రాంతంలోని సీనియర్ సైంటిస్ట్, కిడ్నీ రోగాల విషయంలోనే ఆయన మొట్టమొదటిసారి ఈ వెలుగు చూపించారు ఈ ప్రపంచానికి. ఈ ప్రాంతంలో కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి, జనాభాలో 30% కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి. ఆయన ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వివరించారు. ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో ఉన్నటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ రేడియాలజీకి సంబంధించి, ప్యాథాలజీకి సంబంధించి, డయాలజీకి సంబంధించి, డయాగ్నేషన్కి సంబంధించి ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అనేది కూడా చెప్పారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇట్లాంటి ప్రముఖ నగరాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అదేమీ లేకుండా ఈ రోజునే ఈ పలాసలోనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత పోస్ట్ ఆపరేషన్ మెథడ్ కేరింగ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి సిస్టమ్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు, మీరు తొలి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తొలి పేషెంట్కి నేనే వచ్చి స్వయంగా పరామర్శ చేస్తాను, మీరు విజయవంతం చేయండి ఈ ఆపరేషన్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్య బృందాన్ని అంతటికీ కూడాను ఆయన ప్రోత్సహించారు. వైద్య బృందం చేసినటువంటి కృషిని ఎప్రిషియేట్ చేశారు. ఎందుకంటే భారతదేశంలో ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో కిడ్నీ డిసీజెస్ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడడానికి కావాల్సిన స్టాండర్డ్స్ అన్ని కూడా వసతులు ఇక్కడ సమకూర్చారు. మిషనరీని అంతటినీ కూడా ఇక్కడ సమకూర్చారు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఏదైతే కోరుకున్నారో అది లేదు అనకుండా, కాదు అనకుండా అది ఉండి తీరాల్సిందే. వరల్డ్ టాప్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉండాలని ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. అందుకు తగ్గట్టుగానే డాక్టర్లు కోరిన వెంటనే అన్ని కూడా మంజూరు చేసినటువంటి 35 కోట్ల దాదాపు ఖర్చు అవుతున్నా కూడా ఆయన వెనకడుగు వేయకుండాను ఎక్విప్మెంట్ అన్ని కూడాను సమకూర్చినటువంటి పరిస్థితి. ఆ వివరాలన్నీ కూడా ఈరోజు డాక్టర్స్ బృందం, ఇక్కడ ఉన్నటువంటి యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు వీళ్ళంతా కూడాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవకి వీళ్ళంతా కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశంలోని ఈ రీసెర్చ్ స్టేషన్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి కిడ్నీ రోగులందరికీ కూడాను ఇది ఈ రోజున ల్యాండ్ మార్క్ కాబోతోంది అనేటువంటిది నమ్మకాన్ని అయితే ముఖ్యమంత్రిలో వాళ్ళు కలగజేశారు. దానికి ముఖ్యమంత్రి కూడా ఈ టీం అంతా కూడా అభినందించడం జరిగింది. హరి మొత్తంగా తీసుకున్న హరి చెప్పండి. యుగంధర్, అంటే చాలా పథకాలకు కూడా చాలా ప్రభుత్వాలు చెబుతుంటాయి. ఖచ్చితంగా చెప్పాలి, ముఖ్యంగా చెప్పాలంటే కనుక కోవిడ్ సమస్యని ప్రధానంగా చెప్తూ ఉంటారు. కానీ అలాంటి కోవిడ్ 2 సంవత్సరాల కాలంలో కూడా ఈ నిర్మాణం పనులను చాలా దగ్గరగా సమీక్ష జరిపి ఎల్లవేళలా పనిని వేగవంతం చేయాలి అని ఆయన స్వయంగా దీన్ని పర్యవేక్షించారని కూడా చెప్తూ ఉంటారు. దాని గురించి ఏం చెప్తారు?
హరి నిజంగా ఇది సంకల్పం అనేది ఉండాలి. నాయకుడికి పాలకుడికి సంకల్పం ఉంటే అది ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అడ్డంకులు అనేటువంటివి దూది పింజల్లా ఎగిరిపోతాయి అనేటువంటిది ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక్కడ నిర్మించినటువంటి 700 కోట్ల రూపాయల వంశధార నదీ నీరు ప్యూరిఫైడ్ డ్రింకింగ్ ప్రాజెక్ట్, ఇక్కడ 200 బెడ్స్ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆసుపత్రి, ఈ నిర్మాణం చూస్తేనే అర్థమవుతుంది. గతంలో పాలకులు మాకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పుకున్నారు. ఏదో ఒక కారణం అడ్డం పడితే ఆ కారణం వలన, లేదంటే ప్రతిపక్షం ఇబ్బంది పెట్టింది అందువలన, లేకపోతే కోర్టు ఇష్యూస్ ఉన్నాయి అందువలన, అడ్డంకుల్ని అధిగమించి చెయ్యటం అనేటువంటిది ఆ నాయకుడు తాలూకా సామర్థ్యానికి అద్దం పడుతుంది. ఈ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి విషయంలో అదే జరిగింది. ఇది ఒక పెద్ద కేస్ స్టడీగా తీసుకోవచ్చు. భారతదేశంలో ఎక్కడో జరిగిందో లేదో మాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక గొప్ప కేస్ స్టడీ. ఎందుకంటే కోవిడ్ ప్రతి ఒక్కరు ఈ ప్రతి డెవలప్మెంట్కి కోవిడ్ అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇది కోవిడ్లో కూడాను నిర్మాణం ఆగలేదు, కోవిడ్లో కూడాను దీని తాలూకా ప్రోగ్రెస్ ఆగలేదు, దీంట్లో ఫంక్షనింగ్ ఆగలేదు. నిపుణులైనటువంటి పని వాళ్ళందరినీ కూడాను దేశ విదేశాల నుంచి తీసుకొచ్చారు. కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ని అలాగే వాడారు. మ్యాన్ పవర్ లేకపోతే మిషనరీని డంప్ చేశారు. మిషనరీని కన్స్ట్రక్షన్లో విపరీతంగా వాడటం వల్ల ఈ రోజున కోవిడ్ ఉన్నప్పటికీ కూడాను పూర్తయింది. అంటే అది సంకల్ప బలం. ఇక్కడ ఏంటంటే ఖర్చుకు వెనకాడినతనం, ఇక్కడ రోగుల్ని కాపాడాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళా ఈ కిడ్నీ వ్యాధుల పాలిట పడకూడదు అనేటువంటి సంకల్పం, మానవతా దృక్పథం. ఆయన పాదయాత్రలో కుటుంబాలను చూశారు, ఆ కుటుంబాలని ఓదార్చారు, ఆ కుటుంబాలతో మమేకమయ్యారు, మాట్లాడారు, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు. తల్లిదండ్రులు కోల్పోతే చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్నపిల్లల కష్టాలు తెలుసుకున్నారు. పిల్లల్ని కోల్పోతే వృద్ధాప్యంలో 80-90 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వృద్ధుల్ని కూడా చూశారు. ఆ కష్టాలన్నీ చూశారు, ఆ కష్టాలను మనసులో పెట్టుకున్నారు కాబట్టి మానవత్వంతో స్పందించారు, మంచి సంకల్పించారు. ఆ సంకల్ప బలమే ఈ రోజున అడ్డంకులను అధిగమించి ఈ నిర్మాణం పూర్తయిందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు కానీ కాకపోతే ఈ వంశధార నీటిని ఉద్దానం పల్లెలకు ఇవ్వటం అనేటటువంటిది అసాధ్యం అనేది ఈ రోజున ఈ ఉద్దానం పల్లెల్లో ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. హరి, ఇది అంత గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు ఏ నాయకుడు కూడా, గతంలో పాలకులు రోగం వచ్చిందంటే మందు ఇవ్వటం, లేకపోతే ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం, అక్కడితోటి క్లోజ్, మేము చేసేసామని ఆర్భాటం చేసుకోవటం. కానీ ఇది ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి సమస్యను మూలాలతో పెకిలించే ప్రయత్నం గతంలో చేయలేకపోయారు. అందువలన ఈ రోజున ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. పలాసలో ఈ రోజు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. వీధులన్నీ కూడాను బెలూన్స్ తోటి, ఫ్లెక్సీస్ తోటి, జెండాలతోటి హోరెత్తిపోతున్న జై జగన్ అనే నినాదంతో. హరి, రైట్, ముఖ్యంగా సో సమస్య ఉంది. అయితే ఆ సమస్య ఎందుకుంది అనేది అనేక సంస్థలు, యూనివర్సిటీస్ కూడా రీసెర్చ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే భూగర్భ జలాల్లోనే ప్రాబ్లం ఇది, అందువల్లే ఇలాగ కిడ్నీ సమస్యలు వస్తున్నాయి, ఇలాంటి వాటిని బారిన పడుతున్నారని తెలిసి ప్రస్తుతానికి శాశ్వత పరిష్కారం ఒక ఎత్తు అయితే కనుక రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని కూడా సో ఇన్ని వందల గ్రామాలకు వాటర్ ఇవ్వడమే కాదు, అలాగే జనాభా నిష్పత్తి అంటే ఫ్యూచర్లో ఎంత పెరుగుతుంది, వాళ్ళకు కూడా అవసరమైన అలాగే సరిపడా నీళ్ళని సరఫరా చేయటం అనే ఆలోచన గురించి ఏం చెప్పాలి యుగంధర్? ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి అంశం. హరి, మనం చూస్తున్నాము ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు గతంలో ఎక్కడా లేదు. ఎందుకంటే జనాభాలో దాదాపు 30% మంది కిడ్నీ రోగులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళకి క్రియాటిన్ లెవెల్స్ 1.5 ఉండొచ్చు, మిగతా వాళ్ళకి 60-70 కూడా ఉండొచ్చు, కానీ క్రిటికల్ కండిషన్స్ ఉండొచ్చు. కానీ రోగ పీడితులు అయితే మాత్రం 30% ఉన్నారు. ఇది ప్రపంచంలోనే ఒక ఆందోళనకరమైనటువంటి శాతం. అందుకనే ఇక్కడ శాస్త్రవేత్తలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆందోళనకు ముగింపు పరిష్కారం రాజకీయ పరిష్కారం, అక్కడ ఉన్నటువంటి పాలకుల పరిష్కారం చెప్పాలి. ఆ పాలకుల పరిష్కారం చెప్పాలి అని అనుకుంటే అది ఇంతవరకు ఉన్నటువంటి పాలకుల్లో ఆ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ రోజున ఈ పరిష్కారం అనేటువంటి దొరికింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చెప్తారు, ఎవరైనా చెప్పేది ఏంటంటే ఒక అనారోగ్యం వస్తే డ్రింకింగ్ వాటర్ వేడి నీళ్ళు చేసుకుని తాగండి అని చెప్తారు. అంటే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చేస్తారు, నీళ్లు మారిస్తే మంచి ఆరోగ్యం కుదురు పడుతుంది అనేటువంటిది. గత పాలకులకి ఇంత చిన్న సూత్రం తెలియంది కాదు, కానీ అది చేయలేకపోయారు. డాక్టర్స్ కూడా చెప్పున్నారు, సైంటిస్టులు చెప్పారు, ఇక్కడ భూమి పొరల్లోని లేయర్స్ మధ్యలో మెటల్స్ ఉన్నాయి. ఆ హార్డ్ మెటల్స్ నుంచి వస్తున్నటువంటి గ్రౌండ్ వాటర్ వలన ఇది భారజలం pH లెవెల్స్ చాలా అంటే ప్రమాదకర స్థాయిలో pH లెవెల్స్ ఉన్నాయి, తాగడానికి పనికిరావు. ఒకవేళ తాగినట్టయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కిడ్నీ డిసీజెస్ అనమాట, ఈ కిడ్నీ డిసీజెస్ వస్తాయి. అందువల్ల దీన్ని తాగకూడదు అని చెప్తే ఆ రోజున దానికి RO వాటర్ ప్లాంట్ పెట్టారు. ఇదే భూమి నుంచి వాటర్ని తీసుకొచ్చారు, అక్కడే RO వాటర్ పెట్టి మళ్ళీ
ఇచ్చేశారు. ఏమంటే మేము ఉద్దానంకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చామని చెప్పి గతంలో చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. కానీ దానివల్ల ఉపయోగం లేదు సరే కదా, మరిన్ని కేసులు రిపీట్ అవుతూనే ఉన్నాయి, మరి నెక్స్ట్ జనరేషన్ కూడా రిపీట్ అవుతూనే వచ్చింది. దానివల్ల ప్రయోజనం కలగలేదు. మిగతా యూనివర్సిటీస్లో కానీ లేకపోతే ప్రొఫెసర్స్ కానీ చెప్తూనే ఉన్నారు ఈ డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది పనికిరాదు. మరొకటి ఏంటంటే ఇది ఉద్దానం అనేటువంటిది ఒక గార్డెన్స్ ఏరియా అనమాట. 7 మండలాల్లోనూ దాదాపు ఒక 4 లక్షల ఎకరాల్లోనూ గార్డెన్స్, ఎక్కువ మ్యాంగో గార్డెన్స్, అదేవిధంగా కోకోనట్ గార్డెన్స్ ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ గార్డెన్స్ లో పెస్టిసైడ్స్ ఉపయోగిస్తారు. ఈ పెస్టిసైడ్స్ అన్ని కూడాను ఈ ప్రాంతం అంతా కూడాను నేను భూస్వరూపం చూసినట్టయితే ఒక సాసర్ కప్పులా కనిపిస్తుంది అనమాట. అంటే చుట్టూ ఒక పల్లెంలా ఉండి చుట్టూ ఎత్తుగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడాను. ఈ నీరు ఎటువైపు కూడా పోదు, ఇంకా పూర్తిగా ఈ మధ్యలో ఇంకిపోతుంది. ఈ చుట్టుపక్కల పడినటువంటి తూర్పు కనుమల్లో పడినటువంటిది కానీ ఇటువైపు ఉన్నటువంటి సముద్రం వైపు పడినటువంటి నీరంతా కూడా ఈ మధ్య డిపాజిట్ అయిపోతుంది. పెస్టిసైడ్స్ విపరీతంగా వాడడము, ఈ ఏదైతే కూరగాయల పంటలకు కానీ లేకపోతే హార్టికల్చర్ క్రాప్స్ కానీ ఈ పెస్టిసైడ్స్ ఈ పెస్టిసైడ్స్ తాలూకా డిపాజిట్స్ కూడా అక్కడ ఉండిపోతున్నాయి. మరొక వైపు కింద ఉన్నటువంటి భూమిలోని హార్డ్ మెటల్స్ సంబంధించినటువంటి భారజాలం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ కిడ్నీకి ఫెయిల్యూర్ కావడానికి కారణాలు అయ్యని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు. దానికి పరిష్కారమే ఈరోజు శాశ్వత పరిష్కారంగా తీసుకున్నారు. వంశధార నీటిని తీసుకొచ్చారు. ఇది ప్యూరిఫైడ్ వాటర్. ఎందుకంటే నది నీరు ఎంత శుద్ధంగా ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. ఆ నది నీరు ఈ రోజు అంత శుద్ధ జలం అని తీసుకొస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికత పెద్ద పెద్ద పట్టణాలు వెలిసాయి. అట్లాంటి ఇది నది నీరు లేదు కాబట్టి ఇక్కడ దుర్భరం రోగాల బారిన పడుతున్నారు. అట్లా అందుకనే నది నీటిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కొత్త సామ్రాజ్యాన్ని సృష్టి ఆరోగ్యకరమైనటువంటి పల్లెలను సృష్టించేటువంటి ప్రయత్నం ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పుకోవాలి. హరి.